ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు, అది కూడా బడ్జెట్ వచ్చేసి స్ట్రిక్ట్గా 1,20,000 1,30,000 లోపలే ఉంది అనుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే అనమాట. సో ఈరోజు వీడియోలో వచ్చేసి 1,30,000 1,20,000 లోపల ఏవైతే బండ్లు వస్తున్నాయో టాప్ 3 అన్నీ చెప్పకుండా టాప్ 3 మాత్రమే చెప్తాను అనమాట. ఆర్డర్ ఏదైనా కానీ 3 బండ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 3 స్కూటర్స్ వచ్చేసి, అందులో ఫస్ట్ వచ్చేసి బజాజ్ చేతక్ అర్బన్ 2024 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏథర్ 450S రీసెంట్గా 20,000 తగ్గడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓలా S1X Plus 3 kWh అనమాట. అది కూడా దగ్గర 1.5 month నుంచి 20,000 డిస్కౌంట్ ఉందన్నమాట. ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం లాస్ట్లో ఏది కొనాలి, ఏది కొంటే ఏం ఆఫర్ చేస్తుంది, ఏది కొంటే ఏది లాస్ అవుతున్నాం, ఏ బడ్జెట్లో ఏది తీసుకోవాలి, అసలు ఏది తీసుకుంటే బెటర్ అనేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట లాస్ట్లో. సో ఫస్ట్ డీటెయిల్స్ చూద్దాం, నెక్స్ట్ లాస్ట్లో ఏది కొనాలో చూద్దాము. ఈ వీడియో వచ్చేసి ప్రజెంట్ జనవరిలో రికార్డ్ చేస్తున్నాను అనమాట. జనవరిలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్కి ఆఫర్స్ ఉన్నాయి. సో ఆఫర్స్ని కూడా కన్సిడర్ చేసుకొని ఈ వీడియో చెప్తున్నాను. సో మీరు చూసేటానికి ఆఫర్స్ ఉండకపోవచ్చు అనమాట. ఫస్ట్ బజాజ్ చేతక్ అర్బన్ గురించి చూద్దాం. సో ఈ మోడల్ వచ్చేసి రీసెంట్గానే అప్డేట్ చేసి లాంచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,15,000 1,15,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. బట్ ఏమంటే రీసెంట్గా ఫెస్టివల్ సీజన్ వచ్చేసి అమెజాన్లో దగ్గర 12,000 నుంచి 15,000 దాకా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఒకవేళ మీ దగ్గర SBI కార్డే ఉన్నట్టయితే మీకు ఈ అర్బన్ వచ్చేసి 1,00,000 రూపాయలకి దగ్గర వస్తుంది, 1,01,000 వస్తుంది అనమాట దగ్గర ఆల్మోస్ట్ ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్కి. సో ఆ ప్రైస్కి మీరు తెలంగాణలో అయితే ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్లో అనుకోండి 1,30,000 1,20,000 లోపల ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది, 1,30,000 మ్యాక్సిమం అనుకోండి. సో ఈ విధంగా ప్రైజెస్ అనమాట. అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే కలర్స్లో వచ్చేసి దీంట్లో టోటల్గా 4 కలర్స్ ఆప్షన్ ఇచ్చినారు. నెక్స్ట్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ప్రజెంట్ అన్ని స్కూటర్స్ కంపేర్ చేస్తే మెటీరియల్ పరంగా అన్ని తీసేస్తే ఇది ఫస్ట్ ఉంటుంది అనమాట, నెంబర్ 1 ఉంటుంది. సెకండ్ వచ్చేసి బ్యాటరీ స్టోరేజ్ అనమాట, ఎందుకంటే ఈ 2 మెటల్ బాడీతో వస్తున్నాయి అనమాట. అండ్ ఈ రెండిట్లో కంపేర్ చేసి కూడా బజాజ్ చేతక్ మెటల్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ డిజైన్ పరంగా కానీ పెయింటింగ్ క్వాలిటీ కానీ లుక్స్ పరంగా కానీ చాలా బాగుంటుంది అనమాట, అంతా చాలా బాగుంటుంది బండి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే కూడా బ్యాటరీ వచ్చేసి ప్రజెంట్ మోడల్ వచ్చేసి 3 kWhకి అప్డేట్ చేయడం జరిగింది. అండ్ క్లైమేట్ రేంజ్ వచ్చేసి 113 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తున్నాను అనమాట. కానీ అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేసి 85 to 95 మధ్యలో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే కూడా ఎగ్జాక్ట్గా కొందరు 4.2 kW అంటారు, కొందరు 4 kW అంటారు అనమాట. మ్యాక్సిమం నాకు నేను చెక్ చేసినప్పుడైతే 4 kW అని చెప్పడం జరిగింది, చూసినాను అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా దీంట్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్లో చెప్పడం మర్చిపోయింది, దీంట్లో నార్మల్ అర్బన్ ఉంటుంది, టెక్ ప్యాక్ అర్బన్ ఉంటుంది అనమాట. సో నేను టెక్ ప్యాక్ గురించి తీసుకుంటే ఏమొస్తే లాస్ట్లో చెప్తాను, ప్రెజెంట్ నార్మల్ మాత్రం చెప్తాను అనమాట. సో టాప్ స్పీడ్ వచ్చేసి 63 km/h అంటారు, 65 67 దాకా కూడా వస్తుంది అంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మోటార్ వచ్చేసి PMS మిడ్ డ్రైవ్ మోటార్ అంటే, ఇది వచ్చేసి హబ్ మోటార్ అయితే కాదు. మోడ్స్ వచ్చేసి ఒకటే మోడ్ ఉంటుంది, ఎక్కువ మోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా మోడ్స్ కావాలంటే టెక్ ప్యాక్ వెళ్ళాలి, అది చెప్తాను మళ్ళీ. బూట్ స్పేస్ విషయానికి వస్తే కూడా 18 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ కూడా వచ్చేసి 4 లీటర్స్ గ్లౌ బాక్స్ కూడా వస్తుంది అనమాట, ఇది ఒక అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీల్స్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12" డ్యూయల్ అలాయ్ వీల్స్. బ్రేకింగ్ విషయానికి వస్తే మాత్రం డ్రమ్ బ్రేక్స్ అనమాట, డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఇవి. అండ్ సస్పెన్షన్ కూడా మోనో సస్పెన్షన్ అనమాట ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి. అండ్ ఫైనల్గా వారంటీ విషయానికి వస్తే కూడా వారంటీ వచ్చేసి 3 years లేదా 50,000 kilometers వెహికల్ మీద అండ్ బ్యాటరీ మీద ఉంటుంది. అండ్ 2 years టైర్ మీద ఇచ్చినారు అనమాట, టైర్స్ మీద ఇచ్చినారు, రిలీజ్ టైర్స్ మీద. అండ్ ఇవి వితౌట్ టెక్ ప్యాక్ అనమాట. సో చూసినారు టెక్ ప్యాక్ లేకుండా ఇవన్నీ. మీరు ఎక్స్ట్రా మీకు టెక్ ప్యాక్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా 8,000 పే చేస్తే ఒక 5 features ఎక్స్ట్రా వస్తాయి అనమాట. 5 అంటే ఓవరాల్గా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. అవి ఏంటో చెప్తా చూడండి. రివర్స్ మోడ్ ఆప్షన్ వస్తుంది, టాప్ స్పీడ్ వచ్చేసి 73 km వరకు రీచ్ అవుతుంది. అండ్ మోడ్స్ ఇంతకుముందు ఓన్లీ ఎకో మోడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఎకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. అండ్ యాప్ కనెక్టివిటీ ఇంతకుముందు టెక్ ప్యాక్ లేకపోతే చాలా లిమిట్, ఓన్లీ కొన్ని ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ అన్ని యాప్స్ వస్తాయి అనమాట దీంట్లో. అంటే యాప్ కనెక్టివిటీ అంటే మీకు చేతక్ యాప్ అనేది ఓ మొబైల్ యాప్ ఉంటుంది, దాంట్లో మీరు అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్క్రీన్ కూడా వచ్చేసి LCD స్క్రీన్, మీకు స్క్రీన్ తెస్తున్నాడు, సర్కులర్ LCD స్క్రీన్ ఇది. అలాగే హిల్ హోల్ అసిస్ట్ వస్తుంది అనమాట, ఆటో హిల్ హోల్ ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ టెక్ ప్యాక్లు తీసుకుంటే వస్తాయి అనమాట. టెక్ ప్యాక్ లేకపోతే రావు. ఈ టెక్ ప్యాక్ తీసుకుంటే 8,000 ఎక్స్ట్రా పే చేయాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సర్వీస్ విషయానికి వస్తే షోరూమ్స్ వచ్చేసి వెరీ లిమిటెడ్ ఉన్నాయన్నమాట, ఇంకా టైం పడుతుంది. వీళ్ళు మొత్తం అన్ని చోట్ల
ఎక్స్పాండ్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది ప్రెజెంట్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏథర్ అండి. ఏథర్ 450Sలో వచ్చేసి మీకు తెలుసు రీసెంట్గానే 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,10,000కి రావడం జరిగింది. సో తెలంగాణలో 1,20,000కి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1,38,000కి వస్తుంది అనమాట వితౌట్ ప్రో ప్యాక్ ఇది. సో నా సజెషన్ మ్యాక్సిమం మీరు వితౌట్ ప్రో ప్యాక్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా చిన్న చిన్న అవసరం పడితేనే ప్రో ప్యాక్ కానీ టెక్ ప్యాక్ కానీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే 4 కలర్స్ ఆప్షన్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే కూడా టోటల్గా దీంట్లో బ్యాటరీ వచ్చేసి 2.9 kWh ఫిక్స్డ్ బ్యాటరీ అనమాట. ఛార్జింగ్ టైం వచ్చేసి దీంట్లో మేజర్ డ్రాబ్యాక్. అండ్ చేతక్లో ఛార్జింగ్ టైం చెప్పడం మర్చిపోయినా, చేతక్లో వచ్చేసి 650 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours 50 minutesలోనే అండ్ 0 to 100% ఛార్జ్ అవుతుంది అనమాట. వేరేజ్ ఇక్కడ ఏథర్ 450Sలో వచ్చేసి మేజర్ డ్రాబ్యాక్ ఛార్జింగ్ టైం అనమాట. వీళ్ళు ఇచ్చే 350 వాట్ ఛార్జర్ తోటి 8 hours 40 minutes దగ్గర అంటే ఓవర్ నైట్ పెట్టాలి మీరు, అప్పుడైతే ఛార్జ్ అవుతుంది. ఇంకొక ఇది నెగిటివ్ అయినప్పటికీ ఇంకో పాజిటివ్ ఏంటంటే దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఏమంటే ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి గంట సేపు వెయిట్ చేయాలని కూడా మన టైం వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా కూడా సరే ఏదో ఒకటి అట్లీస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది దీంట్లో రెగ్యులర్గా అవైలబుల్ ఉంది. అండ్ బాడీ డిజైన్ కానీ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా బిల్ట్ క్వాలిటీ అయితే నెంబర్ 1 దీంట్లో. ప్లాస్టిక్ ఫైబర్ విభాగంలో చెక్ చేసుకుంటే ఏథర్ ఫస్ట్ ఉంటుందన్నమాట. సో డిజైన్ కూడా స్పోర్టీ డిజైన్లో ఉంటుంది. సో యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే కూడా మోటార్ వచ్చేసి ఇది మిడ్ డ్రైవ్ మోటార్ అనమాట, బెల్ట్ డ్రైవ్ మిడ్ డ్రైవ్ మోటార్. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3.3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 5.4 kW అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా టాప్ స్పీడ్ 90 kilometers రీచ్ అవుతుందని ఖచ్చితంగా వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్ 3 మోడ్స్ ఉంటాయి. అంటే యాక్చువల్ దీంట్లో కూడా ఒకటే మోడ్ వస్తుంది, ఎక్కువ మోడ్ అని వస్తుంది. మీరు ప్రో ప్యాక్ తీసుకుంటే ఎక్కువ స్పోర్ట్స్ అండ్ రైడ్ మోడ్ ఈ 3 వస్తాయి అనమాట. ఎక్కువ రైడ్ స్పోర్ట్ మోడ్ ఈ 3 వస్తాయి. అండ్ రివర్స్ మోడ్ ఆప్షన్ దీంట్లో డిఫాల్ట్గా వస్తుంది. దీంట్లో ప్రో ప్యాక్ తీసుకోకపోయినా దీంట్లో ఏథర్ 450Sలో రివర్స్ మోడ్ వస్తుంది. అండ్ బజాజ్ చేతక్లో రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రో ప్యాక్ టెక్ ప్యాక్ తీసుకుంటేనే బజాజ్ చేతక్లో వస్తుంది అనమాట, అది డిఫరెన్స్ దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కూడా డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే కూడా దీంట్లో టోటల్ 22 liters బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వీల్స్ విషయానికి వస్తే 12-inch డ్యూయల్ అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ రావడం జరిగింది అనమాట. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వచ్చిన ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ ఇవ్వడం జరిగింది. అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సీట్ క్వాలిటీ కానీ కుషనింగ్ కానీ రెండిట్లో చాలా బాగుంటాయి అనమాట, దాంట్లో ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే 3 years లేదా 30,000 kilometers బ్యాటరీ మీద ఇచ్చినారు. అదేవిధంగా 3 years లేదా 30,000 kilometers వెహికల్ మీద ఇచ్చారు. 3 years ఛార్జర్ మీద ఇవ్వడం జరిగింది. ఇది వితౌట్ ప్రో ప్యాక్ అనమాట. మీరు ఎక్స్ట్రా 10,000 rupees పే చేస్తే 5 years లేదా 60,000 kilometers వరకు బ్యాటరీ మీద వస్తుంది అనమాట. బ్యాటరీకి ఎక్స్ట్రాగా అంటే ప్రో ప్యాక్తో పాటు ప్రో ప్యాక్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్స్టెండెడ్ వారంటీతో పాటు కొన్ని ఫీచర్స్ వస్తాయి అనమాట. ఏవి డిస్ప్లే వచ్చేసి కూడా DPU డిస్ప్లే అనమాట. దీంట్లో 18 segmented DPU డిస్ప్లే అనమాట. మీకు స్క్రీన్ మీద చూడండి చూపిస్తున్నాను. సో దీంట్లో మనకి వితౌట్ ప్రో ప్యాక్ తీసుకుంటే డిస్టెన్స్ స్టెబిలిటీ కానీ అవేం చూపించదు. కొన్ని మోడ్స్ చాలా ఆప్షన్స్ రావన్నమాట. ప్రో ప్యాక్ తీసుకుంటే కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఈ విధంగా ప్రో ప్యాక్ కావాలనుకుంటే 10,000 ఎక్స్ట్రా పే చేసుకోండి. ఇది యువర్ చాయిస్ అనమాట. అక్కడ అర్బెన్లో ప్రో ప్యాక్ తీసుకోవాలనుకుంటే అర్బెన్లో టెక్ ప్యాక్ తీసుకోవాలనుకుంటే 8,000 ఎక్స్ట్రా పే చేయాలి. ఏథర్ 450Sలో కూడా ప్రో ప్యాక్ తీసుకోవాలనుకుంటే 10,000 ఎక్స్ట్రా పే చేయాలి. యువర్ ఆప్షన్ ఇది. నేను ఖచ్చితంగా అయితే తీసుకోవాలని చెప్పను, అది మీ చాయిస్ అది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఈ లిస్ట్లో ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ బడ్జెట్లో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి ఓలా S1X ప్లస్ 3 kW అనమాట. ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్నిటికంటే తక్కువ రేట్కి ఇదే వచ్చేదనమాట. బజాజ్ చేతకు ఆఫర్స్తో కలుపుకున్న ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఆ ప్రైస్కి ఇది వస్తుందన్నమాట, తెలంగాణలో. సో ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఆఫర్ కాకముందు అయితే ఓలా S1X ప్లస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000, 20,000 డిస్కౌంట్ పెట్టారు కాబట్టి ప్రజెంట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 90,000 అనమాట. సో వీటి ప్రైసెస్ కూడా మీకు స్క్రీన్ తెస్తున్నాను చూడండి. తెలంగాణలో అయితే 1,00,000 ఒక వెహికల్ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1,16,000 ఎంత వస్తుంది అనమాట. ఇది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రైసెస్ కూడా ఎగ్జాక్ట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే కూడా ఫస్ట్ బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే ఈ మూడితో కంపేర్ చేస్తే బిల్ట్ క్వాలిటీ దీంట్లో పూర్ అనమాట. చేతక్తో కంపేర్ చేసిన పూరే, ఆటోమేటిక్గా అన్నీ పూర్ ఉంటాయి. అదేవిధంగా ఏథర్ 450S కానీ ఓలా S1X ప్లస్ ఈ రెండింటిలో చూసుకుంటే కూడా
ఏతర్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓలాది వచ్చేసి కొంచెం యావరేజ్, జస్ట్ యావరేజ్ అనమాట, మీ అందరికి తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే కూడా 7 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ కలర్స్ కూడా ఏంటంటే డ్యూయల్ టోన్ కలర్స్ రావడం జరిగింది అనమాట. సో బ్లాక్ వైట్ కాంబినేషన్ కానీ, బ్లాక్ రెడ్ కాంబినేషన్ కానీ, డిఫరెంట్ కలర్ టోన్స్ రావడం జరిగింది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, కొందరికి నచ్చుతుంది కూడా ఇలాంటి కాంబినేషను. అండ్ డిజైన్ విషయానికి వస్తే ఇది కూడా డిఫరెంట్ డిజైన్, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఇప్పటిదాకా చెప్పిన మూడిట్లో కూడా అన్ని ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది అనమాట, ఇండికేటర్స్ కూడా ఏదైనా కానీ. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే కూడా ఇది 3 kWh బ్యాటరీ. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇందులో వచ్చేసి 500 వాట్ ఛార్జ్ చేస్తున్నారు. దీని ఛార్జింగ్ టైం 7 hours 40 minutes దగ్గర పడుతుందని చెప్తున్నారు అనమాట. అండ్ దీని కూడా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ పెట్టారు, కానీ కొన్ని చోట్ల వర్కౌట్ లేదని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేంజ్ విషయానికి వస్తే వీళ్ళు క్లైమ్ రేంజ్ పక్కన పెడితే రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 100 kilometers వస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఈ మూడిట్లో కంపేర్ చేస్తే కూడా ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1X Plus 3 kWh అనమాట. సో మిగతావి ఇప్పుడు ఏదర్ 450s తీసుకున్నా కూడా 85 to 90 మధ్యలో రావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చేతక్ చూసుకున్నా కూడా 85 to 90 మధ్యలో, 90-100 లోపల రావచ్చు. కానీ ఓలా S1X Plus మాత్రం కన్ఫామ్గా 100 kilometers అయితే వస్తుంది అనమాట, దీంట్లో డౌటే లేదు. అండ్ మోటార్ విషయానికి వస్తే కూడా నార్మల్ పవర్ 2.7 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 6 kW అనమాట. మోటార్ టైప్ విషయానికి వస్తే దీంట్లో మోటార్ వచ్చేసి BLDC హబ్ మోటార్ అనమాట. ఫస్ట్ రౌండ్ ఏతర్లో కానీ చేతక్లో కానీ చూసుకుంటే కూడా మిడ్ డ్రైవ్ మోటార్స్ రావడం జరిగింది, కానీ దీంట్లో వచ్చేసి హబ్ మోటార్ రావడం జరిగింది అనమాట. బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా దీంట్లో డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి 90 km/h రీచ్ అవుతుందన్నమాట. అండ్ దీంట్లో వీటి మాదిరి మా టెక్ ప్యాక్, ప్రో ప్యాక్ లా కాకుండా దీంట్లో అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డిస్ప్లే కూడా 5-inch LCD డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సస్పెన్షన్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్, డ్యూయల్ షాక్ అబ్జర్వర్, రియర్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా బూట్ స్పేస్ చూసుకుంటే కూడా బూట్ స్పేస్ దీంట్లో అన్నిటికన్నా హైయెస్ట్, దీంట్లో 34 liters ఇవ్వడం జరిగింది. అండ్ మోడ్స్ విషయానికి వస్తే కూడా మోడ్స్లో వచ్చేసి ఎకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ ఉన్నాయి దీంట్లో టోటల్గా. అండ్ రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి చేతకులు అయితే డిఫాల్ట్గా రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి, దాంట్లో టెక్ ప్యాక్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా డ్యూయల్ టెలిస్కోపిక్, డ్యూయల్ షాక్ అబ్జర్వర్ జరిగింది. వీల్స్ వచ్చేసి డ్యూయల్ 12-inch నార్మల్ వీల్స్ అనమాట, స్టీల్ వీల్స్, అలా వీల్స్ అయితే కాదు. ఫస్ట్ చేతక్లో కానీ 450sలో కానీ అలా వీల్స్ వచ్చాయన్నమాట. కానీ బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కామన్గా అన్నిటికీ ఉంటుందన్నమాట. ఫైనల్గా వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేసి బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 40,000 kilometers అనమాట. మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే ఎక్స్టెండ్ వారంటీ వస్తుంది. నా సజెషన్ బ్యాటరీ మీద తీసుకోండి ఎక్స్టెండ్ వారంటీ, మోస్ట్లీ కుదిరితే 4 parts మీద కూడా తీసుకోండి. ఎక్స్టెండెడ్ వారంటీ అమౌంట్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూడండి. అండ్ సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్ విషయంగా అయితే ఆన్లైన్లో అయితే తిడుతున్నారు, చాలా వరస్ట్గా ఉందనేసి, సరిగ్గా పెట్టించుకోరు అనేసి. అన్ని చోట్ల సర్వీస్ అదే ప్రాబ్లం ఉండదు. కొన్ని చోట్ల వెహికల్స్ కానీ చిన్న ఊర్లో అయితే సర్వీస్ చేసే ఛాన్స్ ఉంది, వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డిపెండ్స్ అపాన్ యువర్ లొకేషన్. అండ్ సర్వీస్ గురించి అయితే మూడిట్లో అన్నిట్లో ఇంప్రూవ్ అవ్వాలి, ఈ మూడే కాదు అన్నిట్లో ఇంప్రూవ్ అవ్వాలి. రాను రోజుల్లో ఇంకా టైం పడుతుంది. అండ్ మేజర్గా మూడిటి స్కూటర్స్ని కంపారిజన్ చూస్తారు కదా, అండ్ ఏది తీసుకుంటే ఏం ఆఫర్ చేస్తుంది, ఏది తీసుకుంటే ఏది లాస్ అవుతాము అనేసి క్విక్గా చెప్పేస్తాను, డీటెయిల్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఫైనల్గా డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకవేళ చేతకు అర్బేనే తీసుకున్నారనుకోండి, వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మెటల్ బాడీ వస్తుంది. సో మీరు పెట్రోల్ స్కూటర్స్ ఎలాగైతే ఎన్ని రోజులు అయితే వస్తాయనుకుంటున్నారో అదేవిధంగా ఆల్మోస్ట్ అదేవిధంగా వస్తాయన్నమాట. పెట్రోల్ స్కూటర్స్తో పాటు ఇది లైఫ్ ఉంటుంది. వేరే ప్లాస్టిక్ అవన్నీ తీసుకున్నారనుకో కొన్ని రోజులకి కలర్ పోవడం కానీ ఇరిగిపోవడం కానీ జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కూడా అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వదు అనమాట చేతక్ అనేది. అండ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఆ తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ టైం, ఛార్జింగ్ టైం కూడా మనకి ఈ రెండింటితో కంపేర్ చేస్తే కూడా దీంట్లో చాలా తక్కువ, 4 hours 50 minutesకే ఛార్జ్ అవుతుంది. మిడ్ డ్రైవ్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇన్కేస్ మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీరు కొన్ని ఫీచర్స్ రావాలంటే ఎక్స్ట్రా 8,000 పే చేయాల్సి వస్తుంది అనమాట. సో రివర్స్ మోడ్ డిఫాల్ట్గా ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే. అలాగే కొన్ని ఫీచర్స్ తీసేయడం జరిగింది. టాప్ స్పీడ్ కూడా దీంట్లో 63 km/h అనమాట. ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్లో అవసరం పడుతుంది కాబట్టి టెక్ ప్యాక్ తీసుకోవాల్సి వస్తే 8,000 rupees ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏదర్ 450s తీసుకుంటే ఏమవుతుంది అంటే ప్రజెంట్ అయితే ఆఫర్ వస్తుంది కాబట్టి 1,10,000కి వస్తుంది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇన్కేస్ ఆఫర్ మారితే మళ్ళీ 1,30,000కి వెళ్ళిపోతుంది, ఒక ప్రాబ్లం ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఏదైనా టాప్ నాచ్ ఉంటుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయన్నమాట. చేతక్లో కానీ ఓలా S1X Plusలో కానీ డిస్క్ బ్రేక్స్ రావు, దీంట్లో వస్తున్నాయి. అదో అడ్వాంటేజ్ అనమాట దీంట్లో. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బూట్ స్పేస్ కూడా సఫిషియంట్ అనమాట. దీంట్లో చేతక్లో కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే అదే ప్రైస్ చెప్పాను కదా, ఆఫర్ ఉన్న దగ్గర ప్రైస్ ఓకే, లేదంటే ఎక్కువ వెళ్ళిపోతుంది.
ఛార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, అదొక డ్రాబ్యాక్ మేజర్గా. దీంట్లో కూడా మీకు డిస్టెన్స్ ఏమిటి అంటే రేంజ్ ఎంత వస్తుంది అనేసి అన్ని చూసుకోవాలని కూడా ఎక్స్ట్రా 10,000 పెట్టి ప్రో ప్యాక్ తీసుకోవాలి, అదొక డ్రాబ్యాక్ అనమాట. దీంట్లో చేతక్లో కానీ దీంట్లో కానీ కామన్ ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి ఓన్లీ సింగిల్ మోడ్ వస్తుంది అనమాట. మీరు ప్రో ప్యాక్ కానీ టెక్ ప్యాక్ కానీ తీసుకోకపోతే దీంట్లో ఓన్లీ సింగిల్ మోడ్ ఎక్కువ మోడ్ వస్తుంది అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓలా విషయానికి వస్తే ఓలాలో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారనమాట, ఎక్సెప్ట్ ఒక బిల్ట్ క్వాలిటీ సర్వీస్ ఇష్యూ కాకుండా అన్ని కవర్ అయ్యాయి. అండ్ డిస్క్ బ్రేక్స్ రావు అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అనమాట. ఈ ఏతర్లో అయితే మీకు డిస్క్ బ్రేక్స్ వస్తాయి. మీరు ఒకవేళ 10,000 ఎక్స్ట్రా అనుకున్నా కానీ మీకు ఎందుకు ఎక్కడ జస్టిఫై చేస్తుంది ఆ డిస్క్ బ్రేక్స్ దగ్గర జస్టిఫై చేస్తాయి అనమాట. అండ్ దీంట్లో ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి దీంట్లో హబ్ మోటార్ వస్తుంది అనమాట. చేతక్లో కానీ అర్బైన్లో కానీ PMSM మోటార్ వస్తుంది, మిడ్ డ్రైవ్ మోటార్ వస్తుంది. దీంట్లో టాప్ స్పీడ్ పరంగా అయితే 90 కిలోమీటర్స్ వస్తుంది, రీచ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే బూట్ స్పేస్ 34 లీటర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే సీట్ అనేది కొంచెం లొత్త వస్తుంది అనేసి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా అన్ని కంప్లైంట్స్ అన్నింటికీ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ అనమాట. మీరు అట్లా అన్నీ చెక్ చేసుకొని ఒకసారి ఈ వీడియో 1-2 సార్లు చూసి మీకు క్లారిటీ వస్తే మీరు ఏది డిసైడ్ అవుతారో అది కొనండి. ఇంకొకటి ఏంటంటే మార్చి కల్లా సబ్సిడీ అనేది తగ్గిస్తున్నారనేసి వస్తుంది అనమాట. తగ్గిస్తారో ఎక్కిస్తారో తెలియదు, ప్రజెంట్ అయితే ఎక్కిస్తారనేది ఇన్ఫర్మేషన్ రావట్లేదు అనమాట. మార్చ్ ఎండింగ్ కల్లా అయితే సబ్సిడీ అయితే వెళ్ళిపోతుంది, ఫేమ్ టు సబ్సిడీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం వస్తుంది అనేసి మళ్ళీ అప్డేట్లు వస్తాయన్నమాట. సో అంతలోపల మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి, బెస్ట్ టైం అంటే ఇది. సో బెస్ట్ టైం కాబట్టి ఇది ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనడానికే తొందరపడండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆఫర్స్ పోయిన తర్వాత కొనాలనుకున్నా మీరు ఎక్స్ట్రా 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది, 20,000 ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఆ బాధ లేకుండా మీరు ఎవరైనా సరే కొనాలని ప్లాన్ చేస్తుంటే సో ఎలాగైనా సరే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 3 కొనుక్కోండి. సో ఖచ్చితంగా అయితే దీంట్లోనే కొనని చెప్పను, షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, మీరు సాటిస్ఫై అయితేనే కొనండి.